అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవా, సమస్తమును మా కొరకై కలుగు చేసినటువంటి సజీవుడా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు తండ్రి. మీ యొక్క సన్నిధానములో ఈ యొక్క పరిశుద్ధ గురువార దినమున నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు మీ యొక్క సన్నిధానములో ఆనాడు మీరు మేడగదిలో శిష్యులైనటువంటి వారితో ఏ విధముగా మాట్లాడి ఉన్నారో ఆ మాటలను మేము జ్ఞప్తికి తెచ్చుకొనుటకు మీ యొక్క పాదముల చెంతకు చేరి ఉండగా, యేసయ్యా మీరే మా అందరితోనూ మాట్లాడమని వాక్కయ్యున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒక్కసారి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వ్రాయబడినటువంటి మాటలు యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకుని నడుమునకు కట్టుకొనెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీనికంటే ముందు శిష్యులైనటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడారండి. ఈ యొక్క పాదశుద్ధి కార్యక్రమాన్ని చేయకముందు, ప్రభు సంస్కార విందు ఆచరించకముందు, లేదా పస్కా విందు జరగకముందే శిష్యులైనటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 20వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. మీ దాసుడై ఉండవలెను, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. విన్నారా ఈ వాక్యాన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి ఈ మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పుతూ ఉన్నది ఏంటి, ఏం నేర్పిస్తూ ఉన్నాడు ఆయన, ఈ క్రమము ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటిది ఏంటి అనేది గమనిస్తే అందరూ కూడా దీన మనస్సు కలిగి, అందరూ కూడా తగ్గింపు కలిగి, అందరూ కూడా విరిగిన హృదయము కలిగి జీవించాలి అనేది ప్రభువారు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. ఈ లోకములో ఉన్నటువంటి మనం పని చేయడానికంటే పనులు చేయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎవరు కూడా పనులు చేయడానికి ఎక్కువ మక్కువ అనేది చూపరు. అదే మనకెవరైనా పనులు చేసి పెడుతూ ఉంటే మనకు ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుంది. అంతేకాదు, మన ఇంట్లో కూడా మనం కూర్చొని ఉంటే అన్నీ మన బెడ్ దగ్గరకు వస్తూ ఉన్నాయనుకోండి, ఇంకేమైనా ఆలోచిస్తామా? అమ్మా, ఎప్పుడు నేను నీకు చేసి పెట్టాల్సిందే, ఏ రోజైనా మీరు నాకేమైనా చేసి పెట్టారా అని అడుగుతూ ఉంటారు. వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు వ్రాయబడినటువంటి ఈ మాటలను చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈ లోకములో ఉన్నటువంటి మీరు
ఈ లోకములో ఉన్నటువంటి మీరందరూ కూడా పనులు చేయించుకోవడానికి ఇష్టపడతారు. పనులు చేయించుకోవడానికి ఇష్టపడతారు. పని చేయడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అయితే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే ఆయన చెబుతూ ఉన్నాడు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు. అమ్మా, మీ చేత పనులు చేయించుకోవడానికి నేను రాలా. వచ్చాడండి? మన చేత పనులు చేయించుకోవడానికి వచ్చాడా? మనం ఆయనకి ఆనాటి కాలంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన శిరస్సు మీద అత్తరును పోసింది. అమ్మా, ఆయనను అభిషేకించింది. నేటి దినాన మనమేమైనా అత్తరును తీసుకుని వచ్చామా? చెప్పండి, తీసుకొచ్చారా? లేదంటే ఇంకా ఏమైనా యేసుక్రీస్తు ప్రభు వారికి అయ్యా వెలగల వస్త్రాలు లేవయ్యా, ఇదిగోండి వెలగల వస్త్రాలు అని వస్త్రాలు ఏమైనా తీసుకొచ్చారా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అయ్యా ఇదిగో ఇది ఆయనకి తక్కువగా ఉంది, దీనిని పెట్టండి అయ్యా, దీనిని ఉంచండి అయ్యా, ఇంకా దీనిని చేస్తే బాగుంటుందయ్యా అని ఏమైనా తీసుకొచ్చామా? ఏమీ లేదు. ఆయన మీ చేత పరిచారము చేయించుకునడానికి ఆయన రాలా. ఆయన వచ్చింది దేని కొరకు అంటే పరిచర్య చేయుట కొరకే. ఈ పరిచర్య చేయుట కొరకు వచ్చినటువంటి ప్రభువు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి ఒక్క మాట కూడా మాదిరి కలిగినటువంటి మాటలే. ఆయన చూపిస్తూ ఉన్నటువంటి ప్రతి మాటలో కూడా ఏముంది అంటే, నేను ఏ విధముగా అయితే నడుచుకుంటూ ఉన్నానో మీరును కూడా అలాగుననే నడవాలి. అంతే కదండి? నేను ఏ మార్గములో అయితే నడుస్తూ ఉన్నానో మీరు కూడా అదే మార్గములో నడవాలి. పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? నేను క్రీస్తుని పోలి నడుచుతున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే, ఈ లోకములో నీవు పలానా వ్యక్తిని పోలి నడుచుకోవాలి, పలానా వ్యక్తిని పోలి నడుచుకోవాలి అని చెప్పడానికి లేదు. ఎవరిని పోలి నడుచుకోవాలటండి మనం అంతా? చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరిని పోలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గములో అయితే నడిచారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గములో అయితే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలైతే బోధించారో, ఏ విధానమైతే కనుపరిచారో ఆ విధానములో మనం నడిచే వారముగా ఉండాలి. యూదులైనటువంటి వారికి ప్రిస్టేజ్ అంటే వారి యొక్క పై వస్త్రము వారికి ప్రిస్టేజ్గా ఉంటుంది. వారి యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది, వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతుంది. వారు యూదులు అనడానికి కారణము ఏంటి అంటే వారి పైన ఉన్నటువంటి పై వస్త్రం. ఈ పై వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? తీసి ప్రక్కన పెడుతూ ఉన్నారు. అరే, శిష్యులైనటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధముగా అంటే, నేను గొప్పవాడిని కాదు, ఉన్నతమైనటువంటి వ్యక్తిని కాదు, నేను ఏ విధముగా అయితే ఉంటూ ఉన్నానో మీరును కూడా అలా ఉండాలి. ఆయన పై వస్త్రమును తీసి అవతల పెట్టి ఒక తువాలను తీసుకుని, చూడండి వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, తన పై వస్త్రమును తీసి ప్రక్కన పెట్టాడు. ఎందుకు ప్రభువారు పై వస్త్రాన్ని తీశారు? ఈ మాట ఇంకొకసారి కూడా మనం చూడగలం. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 50వ వచనములో, అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. ఎవరండి ఈయన? గుడ్డివాడైన బర్తిమయి. చూడండి, వ్రాయబడినటువంటి ఈ మాటను మనం గమనిస్తే అతడు గుడ్డివాడే, కానీ ఎవరతడు? యూదుడు. అతడు గుడ్డివాడే కానీ ఎవరంటే యూదుడు. యూదులకు ఉన్నటువంటి ఆచారం లేదా యూదులకు ఉన్నటువంటి క్రమం ఏంటి అంటే పై వస్త్రాన్ని ధరించేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు తన పై వస్త్రాన్ని తీసి
ప్రక్కన పెడుతూ ఉన్నాడు. అంటే తన యొక్క గొప్పతనం లేదా తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తీసి ప్రక్కన పెట్టుచూ ఉన్నాడు. రోమాపత్రికలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం 34వ వాక్యం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు ప్రభువే. చూడండి, అయ్యా శిక్ష విధించేవాడు ఎవడు? శిక్ష విధించేది ఎవరు? ఈ లోకములో గొప్పవారికి, పేదవారికి, మాట వినిన వారికి, మాట వినని వారికి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష విధించేది ఎవరయ్యా అంటే ఆయనే. అర్థమైందా? గొప్పవారిని లేదు, పేదవారని, ధనవంతులని లేదు, పేదవారని లేదు, జ్ఞానవంతులని లేదు, ఇంకా పామరులని లేదు. ఎవరికి తగినటువంటి విధానముగా, ఎవరికి తగినది వారికి క్రీస్తు యేసు ప్రభువారు విధించే వారై ఉంటూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నటువంటి పని, ఇప్పటి వరకు తన పై వస్త్రమును ధరించుకున్నాడు. అంటే అయ్యా నీవు నాకు అప్పగించినటువంటి పని అంతటినీ కూడా నేను సంపూర్తిగా నెరవేర్చాను. యోహాను సువార్తలో ఈ మాట చెబుతాడండి. 17వ అధ్యాయము 4వ వచనములో యేసయ్య మాట్లాడిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఏం చేశాడటండి దేవుడు? ఆయనకు ఈ లోకములో ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పని అంతటినీ కూడా సంపూర్తి చేశాడు. సంపూర్తి చేసి దేవునిని మహిమపరిచాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాటలను మనం గమనిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గొప్ప పనిని తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ పని అంటే, 13వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనములో, ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనేను. చాలండి. తన పై వస్త్రమును తీసి ప్రక్కన పెట్టాడు. రెండవది, తువాలను తీసుకుని నడుమునకు కట్టుకున్నాడు. ఎందుకు నడుమునకు కట్టుకున్నాడండి? అమ్మా, మనుషులైనటువంటి వారు ఒక గట్టి పని చేయడానికి పూనుకుని ఉన్నప్పుడు నడుమునకు ఏం కట్టుకుంటారు? తువాలు కట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా స్త్రీ వివాహ సమయంలో నడుమునకు బలము లేదా ఇంకా అందమునిచ్చేది, సౌందర్యమునిచ్చేది ఏంటి అంటే ఆమె పెట్టుకునే వడ్డానం. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పనిచేసే ప్రతి ఒక్కరూ నడుమునకు ఏం కట్టుకుంటారండి? దట్టి కట్టుకుంటారు. నడుమునకు పనిచేసేవారైతే తువాలు కట్టుకుంటున్నారు. సిపాయిలు, ఇంకా పోలీసు వారు, ఆర్మీ వారు, వారికి ఏముంటుందండి? నడుమునకు బెల్ట్ ఉంటుంది. వారు కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా? పని చేసేవాళ్ళు. మనకే ఏముండదు, నడుమునకు ఏమీ ఉండదు. అందుకే ఏముంటాయండి మన ముందు? అమ్మా చూడండి, వాక్య భాగంలో చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి కార్యక్రమం ఇది. ఆయన మేడగదిలో, ఆ మేడగది కూడా ఆయనది కాదు, ఆ మేడగది కూడా ఆయనది కాదు. నేటికి ఆ మేడగది అలానే ఉందండి. చూడండి, యెరూషలేములో ఎన్నో చర్చెస్ కూలిపోయాయి, ఎన్నిటినో కూల్చేశారు, కానీ సజీవంగా నేటికి ఉన్నటువంటిది ఒకే ఒక్కటి, అదొకటే మేడగది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ మేడగదిలో ప్రభువారు శిష్యులైనటువంటి వారితో పస్కా విందును ఆచరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఒక పని చేయడానికి తువాలును తీసుకట్టుకున్నాడు. నేటి దినాన మనందరికీ కూడా ఒక పని అప్పగించాడు. ఏంటి పని? అమ్మా, ఏం పని ఇది? ఏం పని అండి అది? అయ్యా, నశించిపోయేటువంటి ఆత్మలను నేను వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చా. అయితే ఇదే బాధ్యత నేను మీకు ఇస్తూ ఉన్నా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త, ఇది యేసయ్య చెప్పినటువంటి పని. ఈ పని చేస్తున్నామా? అవండి, ఎంతమంది నడుము కట్టుకుని ఈ పని చేసేవారుగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి పరదైస్తుకు వెళుతూ ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడో తెలుసా? దొంగని వెంట పెట్టుకుని వెళ్ళాడు. మరి నీవు అమ్మా, మరి మన వలన పరలోకానికి సిద్ధపడేవారు కూడా ఏం పరలోకమయ్యా అంటూ ఉన్నారా? ఏం పరలోకమయ్యా అంటున్నారా? మన వలన పరలోకానికి వెళ్ళేవారు కూడా అసలు పరలోకం ఉందా, ఎక్కడుంది అని మాట్లాడే వారుగా ఉన్నారా? మన స్థితి ఏ విధంగా ఉందో మనకు మనమే సరి చేసుకునే వారముగా ఉండాలి. రేపటి దినాన నీవు ప్రభు చెంతకు చేరినప్పుడు నీ వెనక ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకునే వాడవుగా ఉండాలి. అయ్యా, ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప పని నిమిత్తమై ఇంతమందిని రక్షించాను, ఇంతమందికి సువార్త చెప్పాను, ఇంతమందికి నేను ఈ యొక్క గొప్ప పనులు చేసే భాగ్యాన్ని ఇచ్చాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఉందండి. ఒక తల్లి పరలోకానికి కొనిపోబడింది. ఆమె ఏం పని చేసుకుని బ్రతికేటువంటి స్త్రీ అంటే, అమ్మా, ఆమె ఇంటింటి దగ్గరకు వెళ్ళి పాచి పని చేసుకుని బ్రతికేటువంటి స్త్రీ. పరలోకములో ఆమె వెంట ఎంతమంది ఉన్నారంటే ఒక ఊరే ఆమె వెంట ఉందండి. ఒక ఊరే ఆమె వెంట ఉంది. ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె ఒక పాస్టర్ గారింట్లో పనిచేసేది. ఆయన ఇచ్చినటువంటి జీతాన్ని అంతటినీ కూడా కూడబెట్టుకుని ఒకానొక దినం పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంది, తన యజమానుడితో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఇక్కడ నుండి ఒక 50 మైళ్ళ దూరంలో మా ఊరుంది. ఈ ఊరిలో సువార్త ప్రకటించడానికి ఎవ్వరు కూడా రావట్లేదు. ఎవరు వచ్చినా అందరినీ ఆ ఊరిలో ఉండేటువంటి వారు తరిమేస్తూ ఉన్నారు. అయ్యా, మా ఊరిలో ఒక మీటింగ్ పెట్టండి అయ్యా. అమ్మా, మా ఊరికి వచ్చి ఒక మీటింగు పెట్టండి అయ్యా అని అడిగిందండి. అంటే ఏం చెప్పాలో తెలియక పాస్టర్ గారికి సరేలే అమ్మా అన్నాడు. అంటే ఈమెమో ఏం చేసేదండి, నెల జీతం తీసుకుని ఏదో పని చేసుకుని బ్రతికేది. మీటింగ్ అంటే మామూలు విషయమా? ఇంచుమించు వేలల్లోనూ లక్షల్లోనూ కూడుకున్నటువంటి పని. కావలసినటువంటి కుర్చీలు కావాలి, మ్యాట్లు కావాలి, స్టేజ్లు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, ఇంకా పనివారు కావాలి, ఇంకా ఎన్నెన్నో పనులు ఉంటాయి. అంత సామాన్యమైనటువంటి పని అయితే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మాట చెప్పింది, మాట ఇచ్చాడు పాస్టర్ గారు. అయితే ఇప్పుడు ఈమె చేసినటువంటి పని, ఆమె దాచినటువంటి ఒక మూట అంతటినీ కూడా తీసి ఈ పాస్టర్ గారికి ఇచ్చిందట. ఇంచుమించు ఆ మూటలో 1,00,000 రూపాయలకు పైగా ఉన్నాయండి. ఆమెకున్నటువంటి ఈ యొక్క ఆశను చూచి ఆయన
వెంటనే వెళ్ళి ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టాడు. ఒకరోజు మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వారు కరెంట్ని ఆఫ్ చేశారండి. ఇంకొక రోజు మీటింగ్ పెడితే కుర్చీలు విరగొట్టారు. అయితే ప్రార్థన చేస్తూ ఉంది. అయితే 3వ రోజు మీటింగ్ పెట్టేసరికి ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. చూడండి, ఆ ఊరు రక్షించబడ్డానికి గల కారణం ఎవరో తెలుసా? ఎవరండి? చెప్పినటువంటి ఆ పాస్టర్ గారు కాదు, చెప్పడానికి ప్రేరేపించబడినటువంటి ఆ స్త్రీ అండి. ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఎప్పటికైనా ఒకానొక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాల్సిందే. అమ్మా, మన ఆత్మీయ తల్లి మనకంటే ముందు పరమునకు వెళ్ళింది. ఆమె చెబుతుంది, నీ వెంట ఎవరిని తీసుకొచ్చావంటే, ఇదిగో అయ్యా నా వెంట ఉన్నారు వీళ్ళంతా అంటది. మరి నువ్వు అమ్మా, నీ వెంట ఎవరున్నారు? ఎవరికైనా స్వార్థ చెప్పావా? ఎవరికైనా దేవుని మాటలు తెలియచేసావా? ఎవరి గురించైనా ప్రార్థన చేసావా? ఎలా నీవు ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసయ్య చేస్తూ ఉన్నటువంటి పని, ఆయనే స్వయముగా పల్లెములో నీళ్లు పోసుకొని వచ్చాడండి. స్వయముగా నీళ్లు పోసుకుని వచ్చాడు. నీళ్లు పోసుకొని వచ్చి ఆయన చెప్తున్న మాట, అయ్యా అంతటా పల్లెములో నీళ్లు పోసి చాలండి. అమ్మా, ఏం చేశాడో చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన ఎప్పుడైతే నీళ్లను తీసుకుని వచ్చాడో నీళ్లతో శుద్ధి చేస్తూ ఉన్నాడు. నీళ్లతో శుద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయము 10వ వచనములో సిరియా రాజు మనకు కనబడతాడు. అక్కడ యొర్దాను నదికి పోయి 7 మారులు నీ ఒళ్ళు మరలా బాగై. చూడండి, ఏం చేస్తూ ఉన్నాడండి ప్రభువారు ఇక్కడ? ఎలీషా గారు చెబుతూ ఉన్నారు, ఏమని? యొర్దాను నదికి వెళ్ళయ్యా, 7 మార్లు స్నానం చెయ్యి, నీ ఒళ్ళు మరలా బాగవుతుంది. ఏంటయ్యా, నీళ్ళలో స్నానం చేస్తే ఒళ్ళు బాగైపోద్దా? అమ్మా, నీళ్ళలో స్నానం చేస్తే ఒళ్ళు బాగవుతుందా? నాకు వచ్చినటువంటి రోగానికి ఏదో ఆకు పసరు పోసుకోవాలి, లేదా ఔషధాలు వేసుకోవాలి, లేదా పచ్చం ఏదైనా చెబితే నేను ఉండాలి. ఏం చెబుతూ ఉన్నావు నీవు? నీళ్ళల్లో పోయి మునగమంటున్నావు. మా ఊరిలో లేవా నదులు? మా దేశంలో లేవా నదులు? నీళ్లతో శుద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి ప్రతి వారి యొక్క పాదాలను ప్రభువారు కడిగి వారిని శుద్ధి చేస్తూ ఉన్నాడు. శుద్ధి చేయడమే కాకుండా 5వ వచనములో ఆయన కట్టుకుని ఉన్నటువంటి తువాలును తీసి వారి పాదములను తుడుచుటకు మొదలు పెట్టాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఈ పని ఎలాగా ఉంది అంటే, ప్రభువే స్వయముగా వారి పాదములను పట్టి నీళ్లను పోసి శుభ్రపరుస్తూ ఉన్నాడు. యేసయ్యా, ఎందుకంటే మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోవాలి.
ఏమండి, ఎవరి పాదాలైనా మనం పట్టుకోగలమా? అమ్మా చెప్పండి, పట్టుకుంటారా? అమ్మ వెళ్ళి పలానా వారి పాదాలు పట్టుకోండి అని నేను చెప్పాను అనుకోండి, పట్టుకుంటారా? వాడి పాదాలు ఏంటి మేము పట్టుకునేది అంటారా అనరా? చెప్పండి, అంటారా అనరా? అంటే క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణము ఇది కాదట. యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట, నేను ఏ విధముగా అయితే చేస్తూ ఉన్నానో మీరు కూడా అలానే చేయండి. నేను మీ పాదాలను పట్టుకుని మీ పాదములను శుభ్రం చేస్తూ ఉన్నా అంటే తన్ను తాను తగ్గించుకుంటూ ఒక పనిని చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి తగ్గింపు కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, విరిగిన మనస్సు కలిగి ఉండాలి. మనస్సు విరిగిపోతే తప్ప వచ్చి పాదాలు పట్టుకోలేం. మనలో గర్వం ఉంటే పాదాలు పట్టుకోలేం, అహంకారం ఉంటే పాదాలు పట్టుకోలేం. మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, ప్రెస్టేజ్ అనేది మనలో ఉంటే మన పాదాలు వెళ్ళి పట్టుకోలేం. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు ఒకని పాదములను ఒకరు కడగండి. మీలో ఎవరికి కూడా వీరు గొప్పవారు, వీరు గొప్పవారు, వీరు గొప్పవారు అనేది ఉండకూడదు. యోధాకి డబ్బు సంచిచ్చేవాడు యోధా గొప్పవాడా? యోహానుని పిలిచి మాట్లాడేవాడు అంటే యోహానే గొప్పవాడా? పేతురుకి పిలిచి పేతురుని గెత్సెమనే వనములో కొంచెం దూరం తీసుకుని వెళ్ళి మాట్లాడే అంటే పేతురు గారే గొప్పవాడా? మీలో ఎవడు గొప్పవాడు అనేటువంటి విధానం మీలో అందరూ ఎలాంటి వారో తెలుసా? సమానమే. క్రీస్తులో మీరందరూ కూడా సమానమే. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎప్పుడైతే గర్వము అనేది వస్తుందో, రాజైన ఉజ్జియా తెలుసండి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన? 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలీయులను ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ఇంకొకడు లేడు. అయితే ఏం జరిగిందండి? చివరి క్షణములో గర్వం అనేది ఆయనలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఈ గర్వం అనేది వచ్చిందో ఏమైపోయాడో తెలుసా? కుష్టి రోగైపోయాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మనలో ఏమి చేరకూడదు అంటే గర్వము అనేది మనలో చేరకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. యేసయ్య పస్కా విందును ఆచరిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఎప్పటి నుండి వస్తూ ఉన్నది అంటే పాత నిబంధన కాలము నుండి వస్తూ ఉంది. ఏమండి, మొట్టమొదటి పస్కా విందు ఎప్పుడు ఎక్కడ జరిగిందండి? అమ్మా చెప్పండి, ఎక్కడ జరిగింది? నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో ఐగుప్తులో దేవుని ప్రజలు పాలు తేనెలు ప్రవహించు కానానుకు బయలుదేరినప్పుడు ఆచరించినటువంటి పండుగ పస్కా పండుగ. మొట్టమొదటిగా పస్కా పండుగ ప్రారంభమైంది ఇక్కడే. ఇంకా గమనించిన వారమైతే చూడండి, 14వ వచనం ఒకసారి చదవండి అమ్మా. తినవలసిన విధం ఏదనగా త్వరపడుచు దానిని తినాలి. ఇది చెప్తూ ఉన్నటువంటి క్రమం. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడా. అమ్మ విన్నారా? ఇది ఇప్పటికే కాదు, ఎప్పటికీ? చెప్పండి, అందరూ చెప్పండి, ఎప్పటికీ? తరతరములకు ఇది
నిత్యమైన కట్టడ. ఆ దినమున ప్రారంభమైంది పస్కా పండుగ. ఆ దినము నుండి ప్రారంభమైనటువంటి పస్కా పండుగ ఇంకా సంఖ్యాకాండము 9వ అధ్యాయము 4 నుండి 14 వచనాల్లో, ఇంకా 9వ అధ్యాయములో 13వ వచనములో మనం చూస్తే పస్కాను ఆచరించుట మానిని ఎడల, వినండి వినండి అయ్యా, పస్కాను ఆచరించుట మానిని ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. చాలండి అమ్మా, నేర్చుకోండి. పస్కా పండుగ దేవుడు ప్రారంభించాడు. పస్కా పండుగను ఆచరించనటువంటి వారిని జనులలో నుండి కొట్టివేయమన్నాడు. అర్థమవుతుందా? జనులలో నుండి కొట్టివేయమన్నాడు. ఇంకా యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో మనం చూస్తే, కానానులో యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. అరణ్యములో ఆచరించారు. అరణ్యములో నుండి యెహోషువ గారి కాలములో కానానులో ప్రవేశించిన తరువాత యెరికో, అక్కడ వ్రాయబడినటువంటి మాట, యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించారు. జ్ఞాపకం పెట్టుకోండి, మోషే గారి కాలములో అరణ్యములో ఆచరించారు. యెహోషువ గారి కాలములో గిల్గాలు అరణ్యములో, యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించారు. ఇంకా దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 13-27 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి హిజ్కియా రాజు కాలములో పస్కా పండుగ చూడండి ఆచరించుటకు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసిందని ఇశ్రాయేలీయుల వారికి, యోధా వారికి రాజు వర్తమానము పంపాడు. ఎక్కడ ఆచరించాలి పండుగ? ఎక్కడ ఆచరించాలి? దేవుని మందిరములో. చెప్పండి, ఎక్కడ? దేవుని మందిరములో. ఒకప్పుడేమో ఐగుప్తులో ఆచరించారు, ఒకప్పుడేమో అరణ్యములో ఆచరించారు, ఒకప్పుడేమో కానానులో, గిల్గాలు అరణ్యములో, ఇంకా యెరికో మైదానములో ఆచరించారు. ఇప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు కాలములో ఎక్కడ ఆచరిస్తూ ఉన్నారండి? దేవుని మందిరములో. యూదులైనటువంటి వారు రావాలి, ఇశ్రాయేలీలైనటువంటి వారు రావాలి. వీరు 23వ వచనం ఒకసారి చదువుతారా? అమ్మా, ఎన్ని చెప్పాడండి? 1000 కోడెలను 7,000 గొర్రెలను తెచ్చుడనియు అధిపతులు. 1000 కోడెలు 10,000 గొర్రెలు. అమ్మా, విన్నారా? ఒక తెగవారేమో 1000 కోడెలు 7,000 గొర్రెలు తేవాలి, అధిపతులేమో 1000 కోడెలను 10,000 గొర్రెలను ఆనాడు అర్పించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 దినాలు సంతోషముతో వారు పండుగను ఆచరించారు. ఎన్ని దినాలు? అమ్మ చెప్పండి, ఎన్ని దినాలు? 7 దినాలు. ఇంకా 5వదిగా మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21-23 వచనాల్లో ఏషియా రాజు కాలములో పస్కా పండుగ ఆచరించారు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21-23 వచనాలు. చివరిగా 6వది కూడా తెలియచేస్తాను. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం.
చెరలో నుండి ఎవరయ్యా అంటే జెరుబ్బాబేలు కాలములో చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను ఆచరించారు. ఇది జరిగింది ఎప్పటి నుండో తెలుసా? ఐగుప్తు దేశములో నుండి ఎజ్రా నెహెమ్యాల వరకు జరిగినటువంటి పండుగ ఇది. అయితే ప్రభు కాలములో ఆచరించినటువంటి పండుగ. దేవుడు చెప్పాడు కదా, ఇది నేటి తరము వరకే కాదు, ఈ కాలము వరకే కాదు, తరతరముల వరకు నిత్యమైన కట్టడా. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుందా? పస్కా పండుగ నేటి కాలములో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ప్రారంభించినటువంటి పండుగ కాదు. ఇది పాత నిబంధనలో నుండి ప్రారంభమైనటువంటి పండుగ. అయితే చూడండి, లూకా సువార్తలో 2వ అధ్యాయం 41-42 వచనాల్లో పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండెడి వారు. అంటే పస్కా పండుగ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. యేసయ్య కూడా ఈ పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా యోహాను సువార్తలో 2వ అధ్యాయం 13-16 వచనాలు చూస్తే, యూదుల పస్కా పండుగ సమీపముగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారిని, రూకలు మార్చువారిని తోలివేసి నా తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా చేయకూడదని వారితో చెప్పాను. అమ్మా ఏం జరిగింది ఇక్కడ? యేసయ్యకి ఎన్ని ఏండ్లు వచ్చాయండి? ఇప్పటికి 30 ఏండ్లు వచ్చాయి. అవునా కాదా? చూడండి, ఆయన చిన్నప్పుడు ఏం చేశాడు? యెరూషలేమునకు వెళ్ళి పస్కాను ఆచరించేవాడు. ఇప్పుడు 30 ఏండ్లు వచ్చాయి, ఇప్పుడు కూడా ఏం ఆచరిస్తూ ఉన్నాడు? పస్కాను ఆచరిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. యూదుల పండుగ సమీపించెను. అమ్మా ఏమొచ్చిందట అప్పుడు? యూదుల పండుగ. పస్కాను యూదుల పండుగ వేరైపోయిందంతా. ఒకప్పుడు యూదులు, ఇశ్రాయేలీయులు కలిసి పండుగ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు యూదులైనటువంటి వారు మాత్రమే పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. చూడండి, యేసయ్య చివరిగా ఆచరించినటువంటి పస్కా పండుగ మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినమందు పస్కాను భుజించుటకు. చూడండి, అయ్యా పస్కాను భుజించాలి కదా ఈరోజు, ఎక్కడ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు వెళ్ళండి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. కడవ పట్టుకుని ఒకడు వెళ్తూ ఉంటాడు, వాడిని ప్రభువునకు గది కావాలి, మేడగదిని సిద్ధం చేయండి అని చెప్పడాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా పస్కా పండుగ క్రమం. అయితే చివరిగా ఒక 5 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తానండి. వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటల్లో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా ఈ విధమైనటువంటి క్రమము, ఈ విధమైనటువంటి ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, పశువుల యొక్క రక్తము, గొర్రె పిల్లల రక్తము నాకు వెక్కసమైపోయాయి. ఎందుకో తెలుసా? పాపము చేసినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? మరలా దేవుని దగ్గరకు వచ్చి తమ పాపాన్ని ఒప్పుకుని గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధిస్తూ ఉన్నారు. గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధిస్తూ ఉన్నారు. అయితే పాపము చేసిన వాడు పశ్చాత్తాపడటం లేదు. పాపం చేసినటువంటి వాడు నేను తప్పు చేశానే అని అనుకోవట్లేదు. అందుకని యేసయ్య ఏం చేశాడో తెలుసా? విశ్వమంతటికి కూడా ఆయనే గొర్రె పిల్లగా మారిపోయాడు. మీ పాపాన్ని అంతటిని కూడా మోసేది నేనే. చూడండి, ఆనాటి కాలంలో ఒక కుటుంబం దేవుని మందిరానికి రావాలి, ఖచ్చితంగా దేవుని మందిరానికి కుటుంబంతో సహా రావాలి. లేదంటే వారు యూదులలో నుండి
కొట్టివేయబడతారు, ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడతారు. చూడండి, ఈ కుటుంబంలో యజమానుడు గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఈ గొర్రెపిల్ల మీద చేతులుంచి నేను తప్పు చేశాను, పాపం చేశాను, నా తప్పును క్షమించు అని ఒప్పుకుంటాడు. ఈయన వెనక ఈయన భార్య, ఆ భార్య వెనక తన బిడ్డలు అందరూ ఇలా చేతులు ఉంచి పాపాన్నంతటిని దేని మీద మోపుతారండి? గొర్రెపిల్ల మీద మోపుతారు. అయితే తప్పు చేసినటువంటి నేను మరి ఇక దినం మరలా ఈ తప్పు చేయకూడదు కదా, కానీ మరలా అదే తప్పు చేస్తూ ఉన్నా. దేవుడు చెబుతూ ఉన్నాడు, మీ బలులు నాకు వెక్కసమైపోయాయి, మీరు నాకు బలి వద్దు. సర్వమానవాళి మనందరము కూడా క్రీస్తులో ఒక్క కుటుంబం అయిపోయాం. మనమంతా క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మనందరి నిమిత్తమై వధించబడిన గొర్రెపిల్ల ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, మేడగదిలో నుండి ఒక పక్షి, ఆ యొక్క పిల్లర్స్ దగ్గర ఒక పక్షి ఉంటుంది. ఏంటి ఆ పక్షి అంటే పెలికాన్ పక్షి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు దేవాలయాలను 10వ శతాబ్దంలో టర్కీ సైన్యము యెరూషలేము మీద దండెత్తినప్పుడు క్రైస్తవ గూడులన్నిటినీ పడగొట్టడం మొదలుపెట్టారు టర్కీ సైన్యము వారు. అయితే ఈ మేడగది దగ్గరకు రాగానే అక్కడ ఈ పక్షి బొమ్మ చూసి, ఈ యొక్క పెలికాన్ పక్షి బొమ్మ చూసి ఆ యొక్క మేడగదిని కూలగొట్టడం ఆపివేశారండి. నేటికి కూడా ఆ యొక్క మేడగదిలో ఆ పిల్లర్స్ దగ్గర ఆ పక్షి బొమ్మను మనం చూడగలం. చూడండి, ఎందుకు ఆ పక్షి అక్కడ చెక్కబడి ఉందో అంటే, ఆ పక్షట ఆహారం దొరకని సమయంలో తన బిడ్డలైనటువంటి వారికి అది ప్రతిరోజు తన రక్తాన్ని ఇచ్చి పోషిస్తుందటండి. ఎలాగటండి అమ్మ? ఎలాగ పోషిస్తుందట? ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అది పక్షి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తన పిల్లలు ఇంకా చిన్నవిగా ఉన్నప్పుడు ఇది చేసేటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడు వెళ్ళలేదు, ఎగిరి వెళ్ళలేదు, ఆహారం తీసుకుని రాలేదు. ఈ టైంలో ఏం చేస్తుందయ్యా అంటే, తన గుండెను పొడుచుకొని, తన గుండెను పొడుచుకొని చిన్న పక్షులకు తన గుండె నుండి వచ్చే రక్తాన్ని త్రాగిస్తుంది. ఆ రక్తం త్రాగుచు కొంచెం కొంచెం ఎదుగుతూ ఎగరడానికి ఆ పెలికాన్ పక్షులు సిద్ధమవుతాయి. ఒక తల్లి తన బిడ్డలు ఎదగాలని తన ప్రాణాన్ని కోల్పోయింది. అలాగే మనందరి నిమిత్తం క్రీస్తు ప్రభువారు మనం రక్షించబడాలని ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి నేటి దినాన కూడినటువంటి మనం పండుగని ఆచరించాలి, క్రమాన్ని ఆచరించాలి. ప్రభు ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగునో వాడే నిత్య జీవమునకు వారసుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వము కలిగి, వినయ మనస్సు కలిగి, విరిగి నలిగిన హృదయము కలిగి దేవుని యొక్క సన్నిధానములో జీవించు భాగ్యము దేవదేవుడు మనెల్లరికను దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేటి దిన క్రమము ద్వారా మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.